brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కి చేరినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారించిన సిట్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఇక ఇదే టైంలో ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కకపోవడంతో ఆయన అరెస్ట్ ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు మిథున్ రెడ్డి. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు ఆయన. ఇక విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం మిథున్ రెడ్డి పిటిషన్ ని కొట్టేసింది. ఇటు సిట్ అధికారులు కూడా ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక లిక్కర్ కేసులో ఇదివరకే మిథున్ రెడ్డిని సిట్ విచారించింది. ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా ఆయన గైర్హాజరయ్యారు. ఇక మరోవైపు మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం రావడంతో సిట్ అక్కడ కూడా మోహరించినట్టుగా సమాచారం. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎక్కడున్నారు? ఆయనకి ఇక అరెస్ట్ తప్పదని భావించవచ్చా? అండ్ ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఏంటి అప్డేట్స్? సో ప్రస్తుతం ఏపీ హైకోర్టులతో పాటుగా సుప్రీంకోర్టులోనూ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఆయనకు ఓట కల్పించాలంటూ కూడా ఆ ఉపశమనం కల్పించాలని ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఇటు సుప్రీంకోర్టులోని ఏపీ హైకోర్టులో డిస్మిస్ అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు సంబంధించి అరెస్టు ఖచ్చితంగా తప్పదన్న సంకేతాలను సిట్ చాలా స్పష్టంగా పంపుతోంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఒక టీం ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది మిథున్ రెడ్డి కోసం. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే కనుక ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కేసు విచారణలో భాగంగా ఆయన అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఆయన లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి కావాల్సి ఉంటుంది. నిందితుడిగా చేర్చినప్పటికీ కూడా ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మొత్తం కూడా సిట్ చేస్తోంది. ఇక మరోవైపు ఏసీబీ కోర్టులో NBW నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా దాఖలు చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కర్మ క్రియాంత్ కేసిరెడ్డి ఏ రకంగా అయితే నడిపించారో సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, డిస్టిలరీల నుంచి ఆర్డర్ తీసుకోవడం, డిస్టిలరీలను వీరి చేతుల్లోకి బలవంతంగా లాక్కొని మొత్తం వ్యవహారాన్ని తెరవెనక నడిపించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తూ ఉంది. అందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి మొత్తం ఈ నలుగురు క్రియాశీలంగా వ్యవహరించారు. నాడు ఇదే విషయాన్ని ఇటు విజయసాయి రెడ్డి కూడా చాలా స్పష్టంగా గతంలో చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాం. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి అరెస్ట్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ వారి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన అరెస్ట్ కావాలి, ఆయన ఖచ్చితంగా లొంగిపోవాల్సిన విచారణ ఎదుర్కోవాల్సింది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో కొంత మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు సమయం కోరారు లొంగిపోవడానికి, విచారణ హాజరు కావడానికి. అయితే మరికొన్ని గంటల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్టు రంగం సిద్ధం చేస్తున్నటువంటి వేళ లీగల్గా కూడా ఇటు మిథున్ రెడ్డికి కొంత ఉపశమనం కల్పించేటటువంటి మార్గాలపైన కూడా ఇటు వారి న్యాయవాదులు కూడా అన్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక కేసులో అరెస్ట్ కావాలంటే వారిపైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే కూడా అరెస్ట్ కాకుండా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఫాలో కాలేదు. అలాగే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికంటే ముందు ఒక ప్రొసీజర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఏ చిన్న అవకాశం దొరికినా కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు అనేది ప్రధానంగా మిథున్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ లీగల్ టీం కూడా ప్రత్యేకించి సంప్రదింపులు కూడా జరుపుతోంది. సో మొత్తంగా చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తప్పదనే సంకేతాలను చాలా బలంగా పంపుతోంది సిట్. అందులో భాగంగానే సిట్ ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడతా ఉంది. లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం ఒక టీం అంతా కూడా ఢిల్లీలో ఆయన కోసం అన్వేషిస్తూ ఉంది. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.